కాయ బాగానే ఉంది, ఎందుకు పడేసిండు? చూసుకొని ఉండడు. ఆడేమన్నా గుడ్డోడా అన్న? అన్నాను కావాలనే పడేసిండు. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. అత్తా నీకు మాట్లాడచ్చా? ఒక తెలియదన్న, ఇన్ని కూడా వచ్చు. ఏదో ఒకసారి మాట్లాడు. భయ్యా తోడ ప్యాస్ డాలో. నీకు నేను ఎట్లా కనబడతానా? గప్చు బండి కాడ ఉల్లిగడ్డలు వేసేటోళ్ళు లెక్క కనబడతానా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏ లేదన్న, మజాక్ చేసిన. మజాక్ చేయడానికి నువ్వేనా బామ్మర్దివా? ఏ ఊకో అన్న, సొంత అమ్మనామా సొంత అక్కనామా, ఇది కూడా గట్టినా అనుకోవాలి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అక్క గిక్కానా అనుకో, ఈ తొక్క తీస్తా. అద్దనా అద్దనా అద్దనా, ఉన్నాయి 2 తొక్కలన్నా, అవి కూడా తీసేస్తావేంది? అత్తరా మరి. సరేగా నీ పేరేం పేరు? గోపి. నీ పేరు గోపిగడ్డ కదా? ఎవడు ఇచ్చినా గోపిగడ్డ గోపిగడ్డ అంటారని షార్ట్ కట్ లో గోపి అని పెట్టుకున్నా. సరేగా ఇక్కడ నిన్ను ఎవరు వాడేసిపోయారు? ఏం చెప్పాలన్నా నా బాధ? ఏమైంది? మొన్నటిదాకా మా ఏరియాకే నేను అందగానని తిరిగినా, అట్లాంటిది నన్ను ఇక్కడ వాడేసిపోయాడు. దానికి కూడా నాకేం బాధ అనిపించలేదన్న. ఆడు పోతా పోతా నాకంటే 2 తొక్కలు తక్కువ ఉన్నాడు పట్టుకపోయింది, కానీ నన్ను పట్టుకపోలేదు. దానికి మస్తు బాధ అవుతుందన్న. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో సాడ్. అయినా 2 తొక్కలను తీసుకుపోయి కోసుకొని కూర అనుకొని తిని ఉంటాడు. నువ్వు ఇంకా మంచిగా ఉన్నావు, దీనికి నువ్వు సంతోషపడాలి, కానీ ఎందుకు బాధపడతాను? అన్నా, ఏ పండుకైనా ఏ కాయకైనా ఒకళ్ళ ఆకలి తీరిస్తేనే కదన్నా పుట్టుకకు విలువ ఉంటుంది. మనుష్యులందుని కథ మహర్షిలాగా ఇది పాయింటే. నువ్వేం బాధపడకు, నిన్ను నేను తీసుకుపోయి కూర అనుకొని తింటా. అన్నా నువ్వు ఎంత మంచోను అన్నా. సరేగా నేను కసగస కొత్తంటే నీకేం బాధ అనిపించదు? కోత్తను ఏదా అన్న? నొత్తది. ముందే చెప్తానా, నాకైతే పచ్చి బూతులు వచ్చు. ఎట్లా అంటే అదేదో పాట ఉంటుంది కదా, కూ 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 అన్నట్టు. నేను తిట్టాను అనుకో, టూ 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 అన్నట్టు ఉంటుంది అన్న. తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నన్ను తిడతావా? నన్ను తిట్టినావు అనుకో, నేను తీసుకుపోను. అన్నా వట్టికినా అన్న. అన్నా నువ్వు నన్ను తిన్నావు అనుకో, నీకే ప్లస్. ఏందో అది? నువ్వు నన్ను తిన్నావు అనుకో, నీకు మస్తు గ్లామర్ వస్తుంది. ఫెరన్ లవ్లీ కూడా రాయాల్సిన పని లేదు. అయితే పద, వెంటనే నేను కోసుకొని కూర అనుకొని తింటా. పదన్నా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.